మహబూబాబాద్ జిల్లా వయ్యారం మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి ఉస్మాన్ ఆధ్వర్యంలో ఓల్డ్ డయాబెటిక్ డే దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఉస్మాన్ మాట్లాడుతూ కొత్తపేట కందంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో డయాబెటిక్ సమస్యలు పెరుగుతున్నాయన్నారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువ కార్బ్స్ తీసుకోవడం, అలాగే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. పల్లె దవాఖానాలు, ఆరోగ్య ఆయుష్మాన్ మందిర్లలో 31 సంవత్సరాల పైబడిన వారికి బీపీ, షుగర్ టెస్ట్ చేస్తామన్నారు. అదేవిధంగా కౌన్సిలింగ్ ఇచ్చి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నేను డాక్టర్ ఉస్మాన్, పిహెచ్సి గంధంపల్లి మెడికల్ ఆఫీసర్ని. మెయిన్గా ఈరోజు మనకి వరల్డ్ డయాబెటీస్ డే, నవంబర్ 14న వరల్డ్ డయాబెటీస్ డే నిర్వహించుకుంటాము. ఇది కూడా ఒక ప్రోగ్రాం మనకి. ఏంటంటే మెయిన్గా మన పిహెచ్సి గంధంపల్లి పరిధిలో కొత్త డయాబెటీస్ కేసులు పెరుగుతున్నాయి. మెయిన్గా డయాబెటీస్ రావడానికి కారణాలు ఏంటంటే మెయిన్గా కరెక్ట్ టైంకి భోజనం చేయకపోవడం, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, ఎక్కువ కూల్ డ్రింక్స్, దాంట్లో మనకి షుగర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కానీ, ఎక్కువ ఏజ్డ్ అబోవ్ 30 వాళ్ళు మనకి ప్రతి మండలంలో కానీ ప్రతి హాస్పిటల్లో మనకి పల్లె దవాఖానాలు ఉన్నాయి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో మేము ప్రతి 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ 2 వ్యాధులకి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఆ స్క్రీనింగ్లో చేసి ఎవరైనా కొత్తగా మనకి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఈ కేసులు ఉంటే వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి, తర్వాత వాళ్ళు ఏ ఫుడ్ తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు, దాని గురించి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత